తెల్లవారుజామున మగ్దలేని మరియ ధేమ మరియు దుఃఖంతో సమాధి వద్దకు వచ్చింది. ఆమె హృదయం అశాంతిగా ఉండి నా ప్రభు ఎక్కడున్నారు అని వెతకసాగింది. తను ఒక దృశ్యాన్ని చూసింది. సమాధి యొక్క రాయి అప్పటికే దుర్మించబడడం చూసింది. ఆమె గందరగోళం మరియు భయానికి గురి అయి సమాధి దగ్గరికి వచ్చి ఎదు సరిగ్గా లేదు అని తనకు అనిపించింది. ఆమె తీవ్రంగా వెతుకుతూ లోపలికి అడుగుపెట్టింది. కాని యేసు దేహం అక్కడ లేదు. అకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆమె చీకటి లోనికి వెలుగు ప్రవేశించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను వారు అడిగారు. వారు ఆమె నా ప్రభువును ఎవరు తీసుకుని వెళ్లారు, ఎక్కడికి తీసుకుని వెళ్లారో నాకు తెలియదు. ఆమె వెనక్కి తిరిగి వెతుకుతూ సాగింది. యేసు సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నారు. కానీ ఆమె ఆయన్ను గుర్తుపట్టలేదు. ఎవరో తోటమాలి అనుకుని ఆమె అయ్యా, మీరు ఆయన్ను తీసుకుని పోయి ఉంటే ఎక్కడికి తీసుకుని వెళ్లారో చెప్పండని బ్రతిమలాడసాగింది. అప్పుడు ఒక స్వరం వినిపించింది, మేరీ అని. ఆమె కళ్ళు తెరిచాయి. హృదయం ఉప్పొంగసాగింది. రబ్బోని, నా ప్రభువా అని కేక వేసింది. ఇక దుఃఖం లేదు, కేవలం అంతులేని ఆనందం. ఇతరులను చెప్పడానికి పరిగెత్తి నేను ప్రభువుని చూశానని శిష్యులతో చెప్పింది. వాళ్ళు నమ్మలేకపోయారు. సందేహంతో గందరగోళమైన పరిస్థితులు సమాధి వైపు పరిగెత్తారు. సమాధి లోపల కేవలం వస్త్రం మాత్రం మిగిలి ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. Please subscribe.